ఓకే. వెల్కమ్ టు బీకే ఎస్ఏపి బేసిస్. సో మనము ఎస్ఏపి బేసిస్ మొత్తము ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2025 సిస్టమ్ మీద మనం నేర్చుకుంటున్నాం. మొత్తం ఎస్ఏపి బేసిస్ ట్రైనింగ్ మొత్తము ఈ ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ 2025 సిస్టమ్ మీద తెలుగులో మనం నేర్చుకుంటున్నాం. ఇది క్లాస్ 1. ఈ క్లాస్ 1 లో నేను ఒక టాపిక్ తీసుకున్నాను. దాన్నే ఎస్ఏపి ఎస్4హనా ఇంట్రడక్షన్. టాపిక్ నేమ్ వచ్చి మీకు ఎస్ఏపి ఎస్4హనా ఇంట్రడక్షన్. అంతే. ఈ ఎస్ఏపి ఎస్4హనా ఇంట్రడక్షన్ లో మీరు ఎస్ఏపి ఎస్4హనా అనే సాఫ్ట్వేర్ గురించి మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ నేను క్లియర్ గా ఇచ్చున్నాను. ఎస్ఏపి ఎస్4హనా ఇది ప్రోడక్ట్. మనం టూల్ అని పిలవచ్చు, సాఫ్ట్వేర్ అని పిలవచ్చు, లేదా ప్రోడక్ట్ అని పిలవచ్చు. ఇది నేమ్. ఇప్పుడు నన్ను నా పేరు ద్వారా నన్ను పిలుస్తారు. వినయ్ కుమార్ నా పేరు. అలాగే ఒక సాఫ్ట్వేర్ యొక్క పేరు వచ్చి ఎస్ఏపి ఎస్4హనా అనేది ఒక సాఫ్ట్వేర్ యొక్క పేరు. సో దాని నేను ఇక్కడ ఎస్ఏపి ఎస్4హనా ఇస్ ద నేమ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ అని క్లియర్ గా చెప్తున్నాను. ఎస్ఏపి ఎస్4హనా అనేది ఒక సాఫ్ట్వేర్ యొక్క పేరు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పేరు విండోస్ ఎలాగో ఎస్ఏపి ఎస్4హనా అనేది ఒక సాఫ్ట్వేర్. మన ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ఇదే. అంతే. 2030 కంప్లీట్ అయ్యాక, అంటే మనం ఎప్పుడైతే 2031 ఇయర్ లోకి మనం ఎంటర్ అవుతామో అప్పటి నుంచి కంపెనీ సర్వర్ లో ఎస్ఏపి తరపున ఎస్ఏపి ఎస్4హనా సాఫ్ట్వేర్ తప్ప ఇంకే సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఉండవు ఇంకా. అంటే ఇప్పుడు ఎస్ఏపి నెట్ వీవర్, ఎస్ఏపి ఈసిసి, ఇలా ఎస్ఏపి సొల్యూషన్ మేనేజరు, నెట్ వీవర్ ఏఎస్ అబాప్ 7.52 అని ఇలా రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా. ఎప్పుడైతే మనం 2031 ఇయర్ లోకి ఎంటర్ అవుతామో ఈ సాఫ్ట్వేర్స్ ఏమి ఉండవు ఇంకా. మనకు ఆ టైంలో ఎస్ఏపి ఎస్4హనా సాఫ్ట్వేర్ తప్ప ఇంకేది అందుబాటులో ఉండదు. అంటే మనం ఈ సాఫ్ట్వేర్ తప్ప ఇంకేం యూజ్ చేయము. 2031 ఇయర్ నుంచి ఎస్ఏపి మీద ఏదన్నా మనం బిజినెస్ డెవలప్ చేయాలంటే ఈ సాఫ్ట్వేర్ తప్ప ఇంకే సాఫ్ట్వేర్ అందుబాటులో ఉండదు మనకి. అందుకే ద న్యూ వరల్డ్ ఈస్ ఎస్ఏపి ఎస్4హనా అని చెప్పింది. ఎస్ఏపి ఎస్4హనా స్టాండ్స్ ఫర్ అంటే ఫుల్ ఫామ్. ఇలా అడగతారు క్వశ్చన్. వాట్ డస్ ఎస్ఏపి ఎస్4హనా స్టాండ్ ఫర్ అంటే అర్థం ఏంటంటే మన లాంగ్వేజ్ లో కూర్చే లోపల వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఏపి ఎస్4హనా అంటాం. మనం అయితే మన లాంగ్వేజ్ లో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఏపి ఎస్4హనా అంటాం. కానీ అఫీషియల్ గా అయితే ఈ విధంగా కూడా మనల్ని అడుగుతారు. వాట్ డస్ ఎస్ఏపి ఎస్4హనా స్టాండ్ ఫర్ అని. అంటే ఎస్ఏపి ఎస్4హనా ఫుల్ ఫామ్ ఏంటి? ఎస్ఏపి సూట్ ఫర్ ఎస్ఏపి హనా డేటాబేస్, అది ఫుల్ ఫామ్. ఎస్ఏపి ఎస్4హనా ఫుల్ ఫామ్ వచ్చి ఎస్ఏపి సూట్ ఫర్ ఎస్ఏపి హనా డేటాబేస్, అది ఫుల్ ఫామ్. ఇక్కడ చాలా మంది ఏంటంటే నన్ను చాలా సార్లు అడిగినారు, ఎస్ఏపి ఎస్4హనా అన్న ఎస్ఏపి హనా అన్న రెండు ఒకటి అనుకుంటుంటారు. రెండు ఒకటి కాదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఏపి ఎస్4హనా అనేది ఒక సూట్ యొక్క పేరు. ఎస్ఏపి సూట్ యొక్క పేరు అంటే మెయిన్ సాఫ్ట్వేర్ నేమ్. ఎస్ఏపి హనా అనేది డేటాబేస్ సాఫ్ట్వేర్ యొక్క పేరు. రెండు ఒకటి కాదు. ఎస్ఏపి హనా అనేది డేటాబేస్ యొక్క సాఫ్ట్వేర్ పేరు. ఎస్ఏపి ఎస్4హనా అంటే ఎస్ఏపి సూట్ యొక్క పేరు. రెండు ఒకటే కాదు. అంటే ఇప్పుడు ఒక మొబైల్ ఉంది, మన మొబైల్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓప్పో మొబైల్ ఉంది. ఓప్పో లోపల శాంసంగ్ మెమరీ కార్డ్ ఉంది. శాంసంగ్ మెమరీ కార్డ్ అనేది వేరు, మొబైల్ వేరు, రెండు ఒకటే కాదు కదా. అలాగే ఇప్పుడు శాంసంగ్ మెమరీ కార్డ్ ఎలాగో హనా అనేది డేటాబేస్ అనేది అలాగా మెయిన్ మొబైల్ ఎలాగో ఎస్ఏపి ఎస్4హనా అనేది అలాగే మెయిన్ మొబైల్. సో ఎస్ఏపి ఎస్4హనా అంటే ఎస్ఏపి ఎస్4హనా, ఎస్ఏపి హనా అంటే రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు. అది ఇక్కడ మీరు తెలుసుకోవాలి. యూ కెనాట్ ఇన్స్టాల్ ఎస్ఏపి ఎస్4హనా. అవును, నిజమే. మనము ఎస్ఏపి ఎస్4హనా అనే సాఫ్ట్వేర్ ని మనం కంపెనీలో ఇన్స్టాల్ చేయము మనము. అది ఇక్కడ మీకు 1 by 1 ఇప్పుడు చెప్తాను. అది చెప్పే ముందు మీరు ఎస్ఏపి ఎస్4హనా యొక్క రిలీజెస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. అంటే ఎస్ఏపి ఎస్4హనా అనేది ఒక సాఫ్ట్వేర్. దాంట్లో ఏమైనా వర్షన్స్ రిలీజ్ చేశాడా, ఆ వర్షన్స్ ఏవేవి అనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, విండోసే తీసుకోండి. మనకి ఇంత ముందు విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ 11 అని ఇలా వర్షన్స్ ఉన్నాయి ఆపరేటింగ్ సిస్టమ్ లో, విండోస్ లో. అలాగే ఇందులో కూడా
SAP S/4HANA రిలీజ్ చేశాక ఏమైనా వర్షన్స్ ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు. సో SAP S/4HANA ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511. ఇది SAP S/4HANA సాఫ్ట్వేర్. ఇదిగోండి ప్రోడక్ట్ అన్న సాఫ్ట్వేర్ అన్న ఒకటే. SAP S/4HANA అనేది ఒక ప్రోడక్ట్. ఈ SAP S/4HANA ప్రోడక్ట్ లో ఇది ఒక వర్షన్, అంటే ఇది ఒక వర్షన్ నేమ్. ఇప్పుడు ఐఫోన్ అనేది ఒక ఫోన్ యొక్క పేరు. ఐఫోన్ పేరులో iPhone 4S, 6, iPhone 6s ఇలా ఉంటాయి. ఏంటవి? ఐఫోన్ ఫోన్ లో అవి ఒక వర్షన్స్, ఒక్కొక్క వర్షన్. అలాగే SAP S/4HANA అనే సాఫ్ట్వేర్ లో ఇది ఫస్ట్ వర్షన్ ఈ నేమ్ తో రిలీజ్ చేశాడు. అంటే ఇది ఒక సాఫ్ట్వేర్. SAP S/4HANA ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 అనేది ఒక ప్రోడక్ట్, ఒక సాఫ్ట్వేర్ యొక్క వర్షన్. ఇది ఎప్పుడు రిలీజ్ చేశాడు? 2016. ఇక్కడ మీరు చూడండి, రిలీజ్ టు కస్టమర్ RTC అని ఉంది. అసలు ఏంటి సార్ ఆ రిలీజ్ టు కస్టమర్ RTC అంటే అర్థం ఏంటి? రిలీజ్ టు కస్టమర్ RTC అంటే వాడు రిలీజ్ చేశాడు ఎప్పుడు? 2015లో రిలీజ్ చేశాడు. కానీ 2015లో అందరికి అందుబాటులో లేదు. మార్కెట్ లో ఆ SAP S/4HANA ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 అనేది ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేయాలంటే ఆ టైంలో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2015లో నవంబర్ 10th నేను ఇన్స్టాల్ చేయాలనుకున్నాను. ఆ సాఫ్ట్వేర్ నాకు అందుబాటులో లేదు. మరి ఇక్కడ రిలీజ్ టు కస్టమర్ డేట్ ఇచ్చాడు కదా అంటే అది రిస్ట్రిక్టెడ్ కస్టమర్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మూవీ ఉంది, ఏదో ఒక మూవీ తీసుకోండి. సూర్య మూవీ ఏదో రిలీజ్ అవుతుంది, సూర్య గారిది ఏదో మూవీ రిలీజ్ అవుతుంది. సో సూర్య గారి మూవీ రిలీజ్ అయ్యే ముందు నిన్న మొన్న ఇది ఈ మధ్య ఆడియో ఫంక్షన్ ఏదో పేరు పెట్టినారు కదా, అది చేశారు కదా. ఆ ఆడియో ఫంక్షన్ కి అందరు వెళ్ళగలరా? వెళ్ళలేము మనం. ఎవరైతే ఇక్కడ పాస్ ఉందో కొన్ని మంది రిస్ట్రిక్టెడ్ వాళ్ళే అక్కడికి అటెండ్ అవ్వగలరు, అన్రిస్ట్రిక్టెడ్ వాళ్ళు. సో రిస్ట్రిక్టెడ్ ఇప్పుడు నాకుంది, నా దగ్గర పాస్ లేదు కాబట్టి నాకు అలవ్ లేదు. అలాగే ఇక్కడ రిలీజ్ టు కస్టమర్ అంటే కొన్ని మందికే రిలీజ్ చేస్తారు, కొన్ని మంది పర్టికులర్ కస్టమర్స్ కి ఆ సాఫ్ట్వేర్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక్కడ జనరల్ అవైలబిలిటీ అని ఉంది కదా, ఆ జనరల్ అవైలబిలిటీ అంటే ఆ డేట్ నుంచి ఆ రోజు నుంచి మార్కెట్ లో అందరికి ఆ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. అది జనరల్ అవైలబిలిటీ అంటే అర్థం. జనరల్ అవైలబిలిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ తీసుకోండి. సూర్య గారి మూవీ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ 30 అలాగనుకోండి. 30 ఏమవుద్ది, థియేటర్ లో తమిళనాడు, AP, తెలంగాణ అందరికి అందుబాటులో ఉంటుంది, అందరు మూవీ చూడొచ్చు. అదే ఆడియో ఫంక్షన్ కి అందరు చూడలేరు, పర్టికులర్ వాళ్ళే. ఇప్పుడు మూవీ అయితే అన్ని థియేటర్స్ లో అందుబాటులో ఉంటుంది, ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్ళి మూవీ చూసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ రిలీజ్ టు కస్టమర్ అన్న టైంలో అందరికి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉండదు, కొన్ని మంది కస్టమర్స్ కి ఆ సాఫ్ట్వేర్ అనేది అందుబాటులో ఉంటుంది. జనరల్ అవైలబిలిటీ అంటే ఆ డేట్ నుంచి అందరికి ఆ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంటాయి, ఎవరు కావాలంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఆ కంపెనీ వాళ్ళు. మరి ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అనే ఒక డేట్ ఉంది కదా. అసలు ఏంటి మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అంటే వ్యాలిడిటీ. ఇది వ్యాలిడిటీ త్రూ. ఇప్పుడు మీకు క్రెడిట్ కార్డు ఉంది, వ్యాలిడిటీ ఫ్రమ్, వ్యాలిడిటీ త్రూ అని ఉంటుంది. వ్యాలిడిటీ త్రూ అంటే ఏంటి? ఇప్పుడు టాబ్లెట్ షీట్ తీసుకుంటాం, ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటుంది టాబ్లెట్ షీట్ లో. టాబ్లెట్ ఎక్స్పైర్డ్ అయ్యే వరకు మనం యూజ్ చేయగలం. ఎప్పుడైతే టాబ్లెట్ ఎక్స్పైర్డ్ అయిందో మనం యూజ్ చేయలేం. అలా సేమ్ మీనింగ్ ఇక్కడ. ఆ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ చూడండి, 31/12/2020 ఉంది కదా, అప్పుడు వరకే ఆ సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేసుకోగలం. ఎప్పుడైతే ఆ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అయిపోద్దో ఆ సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేయలేం. ఒకవేళ మనం యూజ్ చేస్తే ఏమవుద్దంటే సపోర్టింగ్ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ 7 అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఆపేశారు. ఇప్పుడు నా దగ్గర ఆ OS ఉందంటే నేను ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే దానికి అప్గ్రేడ్స్ ఇవన్నీ OS అప్గ్రేడ్లు ఇలాంటివన్నీ రావు మనకి. ఇప్పుడు కొన్ని ఫోన్స్ ఉంటాయి, ఇప్పుడు ఫోన్ తీసుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి, కానీ ఇది లేదు, నేను ఇంకా దీనికి ఫోన్ కి నేను ఏమి ఇవ్వను, అప్డేట్స్ ఏమి ఇవ్వను అంటే ఏం రావు అది. సో ఇక్కడ ఇప్పుడు ఏంటిది 2016లో రిలీజ్ చేశాడు. అంటే 2016 ముందు, అంటే నేను నేర్చుకుని వర్కింగ్ చేసే టైము, ఆ టైంలో ఏంటంటే
అంటే నేను 2012లో కోర్స్ నేర్చుకుంటున్నాను. ఆ టైంలో ఎస్ఏపి ఎస్ఫరానా అనేది లేదు మార్కెట్లో, ఎవరికి తెలీదు అసలు ఆ సాఫ్ట్వేర్ అనేది తెలీదు. అంటే 2016 వరకు ఎవరికి ఎస్ఏపి ఎస్ఫరానా అనే సాఫ్ట్వేర్ అనేది తెలీదు, అందుబాటులో లేదు. 2016 నుంచే ఈ ఎస్ఏపి ఎస్ఫరానా అనే సాఫ్ట్వేర్ అందరికీ అందుబాటులో వచ్చింది. సో ఇప్పుడు నన్ను అడిగితే ఏం చెప్తానంటే ఉండింది మా పీరియడ్ టైంలో 2016 నుంచి 2020 వరకు ఆ ఎస్ఏపి ఎస్ఫరానా ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 అనేది అందుబాటులో ఉండింది. కానీ ఇప్పుడు మీ జనరేషన్ వాళ్ళకి అయితే ఈ ఇయర్ లో అయితే ఆ వర్షన్ అనేది అందుబాటులో లేదు. ఎందుకంటే 2020కి ఎక్స్పైర్ అయిపోయింది. 2016 నుంచి 2020 వరకు అందుబాటులో ఉండింది. 2020 ఇయర్ అవగానే అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకా ప్రోడక్ట్ వర్షన్ లేదు. ఇప్పుడు కంపెనీ సర్వర్ లో కూడా ఆ ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేయరు అనేది అది దీని మీద. అందుకే కంపెనీలో ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా మనం ఇన్స్టాల్ చేసే ముందు ఇక్కడ ఈ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి మనం. అక్కడ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ కాకపోతేనే ఆ ప్రోడక్ట్ వర్షన్ మనం ఇన్స్టాల్ చేస్తాం కంపెనీ సర్వర్ లో. అక్కడ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అయితే మాత్రం ఆ ప్రోడక్ట్ వర్షన్ మనం ఇన్స్టాల్ చేయము. సో ఇప్పుడు ఎస్ఏపి ఎస్ఫరానా ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 అనేది ఇంకా అందుబాటులో లేదు. ఆ పీరియడ్ లో ఉండింది 2016 నుంచి 2020 వరకు మనకు అందుబాటులో ఉండింది. ఇప్పుడైతే ఇంకా ఈ ప్రోడక్ట్ వర్షన్ మనకి అందుబాటులో లేదు. సో ఇది ఫస్ట్ రిలీజ్ చేసిన వర్షన్. నెక్స్ట్ ఏం చేశాడంటే ఎస్ఏపి ఎస్ఫరానా 1610 అనే నేమ్ తో ఇంకో వర్షన్ రిలీజ్ చేశాడు. అదే సంవత్సరంలో 2016 సంవత్సరంలోనే ఎస్ఏపి ఎస్ఫరానా 1610 అనే నేమ్ తో ఇంకో వర్షన్ రిలీజ్ చేశాడు. అంటే ఆ సాఫ్ట్వేర్ యొక్క పేరే వచ్చి ఎస్ఏపి ఎస్ఫరానా 1610. 2016లో రిలీజ్ చేసి 2021 ఇయర్ వరకు ఇచ్చాడు దానికి మెయింటెనెన్స్ డేట్. సారీ 1610. సో ఎస్ఏపి ఎస్ఫరానా 1610 2016లో రిలీజ్ చేశాడు. 2021 వరకు ఇచ్చాడు. అంటే 2016 నుంచి 2021 ఇయర్ వరకు దాన్ని యూజ్ చేశాడు. ఇప్పుడైతే మనం ఆ ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేయలేం కాబట్టి అది ఇంకా ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకా ప్రోడక్ట్ వర్షన్ తో మనకు అవసరం లేదు. కానీ ఎస్ఏపి ఎస్ఫరానా అనే సాఫ్ట్వేర్ లో అది ఒక వర్షన్, అది ఒక సెకండ్ వర్షన్ అనేది మనం తెలుసుకోవాలి అంతే. నెక్స్ట్ ఎస్ఏపి ఎస్ఫరానా 1709 అనే నేమ్ తో ఇంకో వర్షన్ రిలీజ్ చేశాడు. ఎప్పుడు 2017 అంటే దాని తర్వాత 2017లో ఏం చేశాడంటే ఎస్ఏపి ఎస్ఫరానా 1709 అనే నేమ్ తో ఒక వర్షన్ రిలీజ్ చేశాడు. అది ఎప్పుడు 2017లో రిలీజ్ చేసి 2022 మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్. ఇక్కడ ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ అని ఉంది. ఏంటి ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్? మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ 2022 ఇయర్ కి అయిపోయింది. ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ 2025 వరకు ఉంది. ఏంటి డిఫరెన్స్ ఆ రెండింటికని మీకు డౌట్ రావచ్చు. ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ వరకే నేను సపోర్ట్ ఇస్తానన్నాడు. అంతే. మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ లో మనం ఏం చేయాలన్నా మనీ కట్టాల్సిన అవసరం లేదు. అదే ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ వచ్చే లోపల ఇప్పుడు ప్యాచెస్ చేయాలన్నా, అప్గ్రేడ్ చేయాలన్నా ఒక 40% 30% అనేది మనీ ఇవ్వాలి మనం. అంటే ఎక్స్టెండెడ్ వారంటీ. ఇప్పుడు మొబైల్స్ కి ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఉంటాయి. ఎక్స్టెండెడ్ వారంటీ ఉన్నా ఇదిగోండి డ్యామేజ్ అయితే దీనికి మీరు ఫుల్ అమౌంట్ పే చేయలేదు, కొంచెం అమౌంట్ పే చేస్తే చాలు అంటారు. ఆ విధంగా ఇక్కడ ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ ఏంటంటే నువ్వు 2022, 2023 ఇయర్, 2024 ఇయర్, 2025 ఇయర్ కావాలంటే ఇది యూజ్ చేసుకో ఈ వర్షన్ ని. కానీ ఇది యూజ్ చేయాలంటే నాకు నువ్వు చేసే మెయింటెనెన్స్ కి నేను కొంచెం అమౌంట్ తీసుకుంటాను అన్నాడు. అది ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ అంటే. ఇక్కడ ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ డేట్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ఎండ్. అంటే ఈ ఇయర్ లో మనం ఈ ప్రోడక్ట్ వర్షన్ ని యూజ్ చేయలేము, ఇంకా ఎక్స్పైర్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఏపి ఎస్ఫరానా 1909 అనే నేమ్ తో ఇంకో వర్షన్ రిలీజ్ చేశాడు. ఎస్ఏపి ఎస్ఫరానా 1909 అనే నేమ్ తో ఇంకో వర్షన్ రిలీజ్ చేశాడు. ఎప్పుడు 2019 సంవత్సరంలో రిలీజ్ చేశాడు. ఇది కూడా అంతే 2024 కి అయిపోయింది. లాస్ట్ ఇయర్ కి ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ ప్రోడక్ట్ వర్షన్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో లేదు.
నెక్స్ట్ SAP S/4HANA 2020 అనే నేమ్ తో ఇంకో వర్షన్ రిలీజ్ చేశాడు. ఇదిగోండి SAP S/4HANA 2020 అనే నేమ్ తో ఇంకో వర్షన్ రిలీజ్ చేశాడు. 2020 ఇయర్ లో రిలీజ్ చేశాడు. 2025 కి అయిపోయింది. ఈ వర్షన్ కూడా మనకు అందుబాటులో లేదు. సో ఇక్కడ చూసారా, ఈ 6 వర్షన్స్ రెడ్ కలర్ లో పెట్టాం కదా, ఇవన్నీ మనకు అందుబాటులో లేవు. అంటే ఇప్పుడు నా సర్వర్ లో SAP S/4HANA ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 లేదా SAP S/4HANA 1610 లేదా SAP S/4HANA 1709 లేదా 1809 లేదా 1909 లేదా 2020 ఇన్స్టాల్ చేయడానికి కుదరదు. ఇన్స్టాల్ చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ ఉంటే ఇన్స్టాల్ చేయొచ్చు, కానీ దాని తర్వాత దానికి సంబంధించిన మెయింటెనెన్స్ ఫైల్స్ ఏది మనకి అందుబాటులో ఉండదు. అందువల్ల ఇప్పుడు ఏంటంటే కంపెనీ సర్వర్స్ లో ఈ 6 ప్రోడక్ట్ వర్షన్స్ యూజ్ చేయరు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి. ఇంకా నెక్స్ట్ SAP S/4HANA 2021 అనే నేమ్ తో ఇంకో వర్షన్ రిలీజ్ చేశాడు. SAP S/4HANA 2021 అనే నేమ్ తో ఇంకో వర్షన్ రిలీజ్ చేశాడు. ఎప్పుడు 2021 ఇయర్ లో రిలీజ్ చేశాడు. ఈ ఇయర్ ఎండ్ కి ఇది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, కంపెనీలో ఎవరైతే SAP S/4HANA 2021 యూజ్ చేస్తుంటారో వాళ్ళు హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ అయిపోతారు. ఎందుకు? ఇయర్ ఎండ్ కి మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ అయిపోతారు. సో దీన్నే SAP S/4HANA అప్గ్రేడ్ అంటారు. అదొక ప్రాజెక్టు SAP S/4HANA లోవర్ వర్షన్ నుంచి హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ అవుతుంటాము. సో ఇదేంటంటే మనకి ఇప్పుడైతే ఇది అందుబాటులో ఉంది. మనకి ఒక 4 months, ఇప్పుడు 8th month మనకి ఇయర్ ఎండ్ వరకు మనకి ఈ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. కావాలంటే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దీని మీద బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవచ్చు, కానీ 4 months వరకే. అందువల్ల కంపెనీలు ఏం చేస్తారంటే ఎవరైతే SAP S/4HANA 2021 యూజ్ చేస్తుంటారో వాళ్ళు హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ అయిపోతారు. నెక్స్ట్ SAP S/4HANA 2022 అనే నేమ్ తో ఇంకో వర్షన్ రిలీజ్ చేశాడు. SAP S/4HANA 2022 అనే నేమ్ తో ఇంకో వర్షన్ రిలీజ్ చేశాడు. ఎప్పుడు 2022 ఇయర్ లో రిలీజ్ చేసి 2027 వరకు ఉంది ఎండ్. అంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు, అంటే మనం 2028 ఇయర్ లోకి ఎంటర్ అయ్యే వరకు ఈ ప్రోడక్ట్ వర్షన్ మనకు అందుబాటులో ఉంది. అంటే దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బిజినెస్ డెవలప్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ వర్షన్ లో. నెక్స్ట్ వచ్చి SAP S/4HANA 2023 రిలీజ్ చేశాడు. ఇది ప్రీవియస్ వర్షన్. SAP S/4HANA 2023 రిలీజ్ చేశాడు 2023 ఇయర్ లో. SAP S/4HANA 2023 ఇయర్ లో రిలీజ్ చేశాడు. ఇది 2030 వరకు ఉంది మనకి. నెక్స్ట్ ఫైనల్ అండ్ లేటెస్ట్ వర్షన్ వచ్చి SAP S/4HANA 2025. లేటెస్ట్ వర్షన్ వచ్చి SAP S/4HANA 2025 అనే నేమ్ తో రిలీజ్ చేశాడు. 2025 ఇయర్ లో రిలీజ్ చేశాడు. 2032 వచ్చి మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్. ఇక్కడ ఒకటి గమనించారో లేదో, 2016లో ఈ 2 వర్షన్స్ రిలీజ్ చేశాడు. 2017 ఈ వర్షను, 2018, 2019, 2020, 2021, 2022, 2023 ఇక్కడ వరకు చూస్తే ప్రతి సంవత్సరము ఒక వర్షన్ రిలీజ్ చేస్తూ వచ్చాడు. కానీ 2024 ఇయర్ లో చూడండి, SAP S/4HANA 2024 అనేది లేదు 2024 ఇయర్ లో. అంటే అక్కడ SAP S/4HANA 2024 రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా SAP S/4HANA 2025 అని రిలీజ్ చేశాడు. అలాగే ఇయర్ 2026 SAP S/4HANA 2026 కూడా లేదు. SAP S/4HANA 2026 అనే నేమ్తో ఏ ప్రోడక్ట్ వర్షన్ ని రిలీజ్ చేయట్లేదు. డైరెక్ట్ గా ఏం చేస్తున్నాడంటే SAP S/4HANA 2027 అనే నేమ్తో రిలీజ్ చేస్తున్నాడు. డైరెక్ట్ గా నెక్స్ట్ ఇయర్ ఎండ్ కి, అంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో డైరెక్ట్ గా SAP S/4HANA 2027 అనేది రిలీజ్ చేస్తున్నాడు.
అంతే ఇక్కడ మీకు SAP S/4HANA 2024 అనే నేమ్తో ఎలాంటి ప్రోడక్ట్ వర్షన్ లేదు. అలాగే SAP S/4HANA 2026 అనే నేమ్తో కూడా మీకు ఎలాంటి ప్రోడక్ట్ వర్షన్ లేదు. ఇప్పుడు మనకు చూస్తే SAP S/4HANAలో ఎన్ని వర్షన్స్ రిలీజ్ చేశాడు అనేది మనకు తెలిసింది, 10 వర్షన్స్. ఈ 10 వర్షన్స్ లో 6 వర్షన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. మనకి ఇంకా కేవలం అందుబాటులో ఉన్నది మనకి ఒక 4 వర్షన్సే. అంతే. ఇప్పుడు నేను యూజ్ చేయాలి అంటే SAP S/4HANA సాఫ్ట్వేర్ నేను ఇన్స్టాల్ చేయాలంటే నాకు కేవలం SAP S/4HANA 2021, 2022, 2023, 2025 ఈ 4 వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఏ వర్షన్స్ మనకి అందుబాటులో లేవు. మరో వర్షన్స్ అన్ని ఎక్స్పైర్ అయిపోయాయి కాబట్టి అంటే నేను కంపెనీ సర్వర్ లో కానీ నా పర్సనల్ సర్వర్ లో కానీ నేను SAP S/4HANA సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే SAP S/4HANA 2021 లేదా 2022 లేదా 2023 లేదా 2025 ఈ 4గిట్లో ఏదో ఒక వర్షన్ ని నేను యూజ్ చేసుకోగలను. ఇప్పుడు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ SAP సిస్టమ్స్ ఉన్నాయి మనం తెలుసుకోవాలి. మనకి 2 రకాల SAP సిస్టమ్స్ ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. అవేంటి? ABAP బేస్డ్ SAP సిస్టమ్ అంటారు. దీన్నే షార్ట్ కట్ లో ABAP సిస్టమ్ అని కూడా పిలుస్తారు. అలాగే జావా బేస్డ్ SAP సిస్టమ్ అంటారు. దీన్నే షార్ట్ కట్ లో AS జావా అని పిలుస్తారు. AS అంటే అప్లికేషన్ సర్వర్. అంటే ఇదిగోండి మనకి ఇలాగా 2 రకాల సిస్టమ్స్ ఉంటాయి కంపెనీలో. ఇదిగోండి ABAP సిస్టమ్ అని AS జావా సిస్టమ్ అని 2 రకాల సిస్టమ్ ఉంటాయి. ABAP అని పిలవచ్చు, లేదా ABAP బేస్డ్ SAP సిస్టమ్ అని పిలవచ్చు, లేదా AS జావా అని పిలవచ్చు, లేదా జావా బేస్డ్ SAP సిస్టమ్ అని కూడా పిలవచ్చు. ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చూడండి SAP S/4HANA Java 2025, SAP S/4HANA Java 2023, SAP S/4HANA Java 2022, SAP S/4HANA Java 2021. కొరవ చూడండి అవుట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్. అంటే SAP S/4HANA జావా ఇన్స్టాల్ చేయడానికి నాకు ఈ 4 వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఏ వర్షన్స్ అందుబాటులో లేవు. సో అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను, SAP S/4HANA అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు అని మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి SAP S/4HANA సర్వర్ 2025, SAP S/4HANA సర్వర్ 2023, SAP S/4HANA సర్వర్ 2022, SAP S/4HANA సర్వర్ 2021. అంటే మనము ఈ SAP S/4HANA అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ABAP బేస్డ్ SAP సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేయగలము. సో SAP S/4HANA సర్వర్ అని ఉంది కదా, SAP S/4HANA సర్వర్ ఉంది కదా, అది ఒక SAP సిస్టమ్ యొక్క పేరు. ఇదిగోండి SAP S/4HANA సర్వర్ ని మనం SAP సిస్టమ్ అని పిలవచ్చు, లేదా కాంపోనెంట్ అని కూడా పిలుస్తుంటారు. రెండు ఒకటే. SAP S/4HANA సర్వర్ కాంపోనెంట్ అంటారు, లేదా SAP S/4HANA సర్వర్ సిస్టమ్ అని పిలుస్తారు. మోస్ట్లీ చాలా మంది కాంపోనెంట్ కన్నా SAP S/4HANA సర్వర్ సిస్టమ్ అని పిలవటం అలవాటు. SAP S/4HANA సర్వర్ అనేది ఒక ABAP బేస్డ్ SAP సిస్టమ్. అది ఒక ABAP బేస్డ్ SAP సిస్టము. ఇదిగోండి SAP S/4HANA సర్వర్ ఇస్ వన్ ఆఫ్ ది SAP సిస్టమ్. SAP సిస్టమ్ యొక్క పేరు SAP S/4HANA సర్వర్ అంటే SAP సిస్టమ్ యొక్క పేరు. సో ఇది ABAP బేస్డ్ SAP సిస్టమ్. ఇదిగోండి మనకి ఇప్పుడు SAP S/4HANA సర్వర్ 2021 సిస్టమ్ ఇన్స్టాల్ చేయగలము, లేదా SAP S/4HANA సర్వర్ 2022 సిస్టమ్ ఇన్స్టాల్ చేయగలము, లేదా SAP S/4HANA సర్వర్ 2023 లేదా SAP S/4HANA సర్వర్ 2025 సిస్టమ్ ఇన్స్టాల్ చేయగలం. అలాగే జావా కూడా SAP S/4HANA జావా 2021, లేదా SAP S/4HANA జావా 2022, లేదా SAP S/4HANA జావా 2023, లేదా SAP S/4HANA జావా 2025. సో ఈ వర్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు చూడండి SAP S/4HANA అనేది ఒక సాఫ్ట్వేర్ యొక్క పేరు.
దాన్ని మనం ఇన్స్టాల్ చేయము. మనం ఏం చేస్తున్నామంటే SAP S/4HANA అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నామంటే మనము SAP S/4HANA 2025 ఇన్స్టాల్ చేయట్లేదు. ఆ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాము. అంటే SAP S/4HANA 2025 యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాము. అది తెలుసుకోవాలి. సో SAP S/4HANA అన్న SAP S/4HANA సర్వర్ అన్న రెండు ఒకటే కాదు. SAP S/4HANA సర్వర్ అంటే SAP సిస్టమ్ యొక్క పేరు. SAP S/4HANA అంటే SAP సూట్ యొక్క పేరు. రెండు ఒకటి కాదు, అది మనం తెలుసుకోవాలి. ఇంకోటి, అబాప్ బేస్డ్ SAP సిస్టమ్, జావా బేస్డ్ SAP సిస్టమ్ అని రెండు రకాల SAP సిస్టమ్స్ ఉంటాయని చెప్పాను కదా. బిజినెస్ డెవలప్ చేసే సాఫ్ట్వేర్ అంటే బిజినెస్ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేసే సిస్టమ్ వచ్చి అబాప్ బేస్డ్ SAP సిస్టమ్. అంటే జావా బేస్డ్ SAP సిస్టమ్ లో మనం బిజినెస్ ని డెవలప్ చేయలేము. ఆ జావా బేస్డ్ SAP సిస్టమ్ బిజినెస్ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేయదు. కేవలం అబాప్ బేస్డ్ SAP సిస్టమే బిజినెస్ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అందువల్ల మనం కంపెనీలో అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే బిజినెస్ ని డెవలప్ చేయడానికి కోసమే. ఇదిగోండి, మనం SAP S/4HANA సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. అది ఒక అబాప్ బేస్డ్ SAP సిస్టమ్. ఇదిగోండి, SAP S/4HANA 2021 యూజ్ చేసి మనం SAP S/4HANA సర్వర్ 2021 సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాము. అలాగే SAP S/4HANA 2022 యూజ్ చేసి మనం SAP S/4HANA సర్వర్ 2022 సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాము. అలాగే SAP S/4HANA 2023 యూజ్ చేసి మనం SAP S/4HANA సర్వర్ 2023 సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాము. అలాగే SAP S/4HANA 2025 యూజ్ చేసి మనం SAP S/4HANA సర్వర్ 2025 సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాము. అందుకే మనము SAP S/4HANA సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయట్లేదు. మనం SAP S/4HANA సాఫ్ట్వేర్ యూజ్ చేసి SAP సర్వర్ ని SAP సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం. SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తున్నాము. సో SAP S/4HANA వేరు, SAP S/4HANA సర్వర్ అనేది వేరు, HANA డేటాబేస్ అనేది వేరు. మూడు ఒకటి కాదు. ఆ డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోవాలి. ఇంకోటి మీకు ఆల్రెడీ తెలుసు, SAP S/4HANA సర్వర్ సిస్టమ్ అంటే అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ అని మీకు తెలుసు. కానీ ఇది HANA డేటాబేస్ మీద తప్ప ఇంకే డేటాబేస్ మీద సపోర్ట్ చేయదు, ఇన్స్టాల్ చేయడానికి. ఇక్కడ చూసారని తీసుకోండి, SAP S/4HANA సర్వర్ 2025 ఉంది కదా, ఇది మనం ఇన్స్టాల్ చేయడానికి ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ చూడండి, HANA డేటాబేస్ తప్ప ఇంకే డేటాబేస్ మనకు అందుబాటులో లేదు. ఈ SAP S/4HANA 2021 లేదా 2022 లేదా 2023 లేదా 2025 మనం ఇన్స్టాల్ చేయడానికి HANA డేటాబేస్ తప్ప ఇంకా ఏ డేటాబేస్ మనకి అందుబాటులో ఉండదు. కానీ జావా సిస్టమ్కి వచ్చే లోపల SAP S/4HANA జావా 2025 ఇన్స్టాల్ చేయాలి అంటే MaxDB డేటాబేసు, HANA డేటాబేసు, SAP AAC డేటాబేస్, ఈ మూడు డేటాబేసెస్ మనకి అందుబాటులో ఉంటాయి. SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి కేవలం HANA డేటాబేస్ ఒకటే మనకి అందుబాటులో ఉంటుంది. అదే SAP S/4HANA సర్వర్ జావా సిస్టమ్, SAP S/4HANA జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే మనకి MaxDB డేటాబేసు, SAP HANA డేటాబేసు, SAP AAC డేటాబేస్, ఈ మూడు డేటాబేసెస్ మనకి అందుబాటులో ఉంటాయి. ఇదిగోండి, SAP S/4HANA సర్వర్ అనేది SAP సిస్టమ్ యొక్క పేరు. SAP S/4HANA అనేది SAP సూట్ యొక్క పేరు. SAP HANA DB అనేది డేటాబేస్ యొక్క సాఫ్ట్వేర్ పేరు. మూడు ఒకటి కాదు, మూడు వేరు వేరు అనేది నేను చెప్తున్నాను, మూడు ఒకటి కాదని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను SAP S/4HANA రిలీజెస్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ కానీ చూస్తే
ఎస్ఏపి ఎస్ఫరానా ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 ఉంది కదా, ఇది 750 రిలీజ్. ఎస్ఏపి ఎస్ఫరానా ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 వచ్చి 750 రిలీజ్. దానికి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది అనేది మనం చూడాలి. అంటే ఇప్పుడు కంపెనీ సర్వర్ లో నేను ఎస్ఏపి ఎస్ఫరానా ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా కెర్నల్ సాఫ్ట్వేర్ కావాలి. కెర్నల్ సాఫ్ట్వేర్ లేకుండా మనం ఇన్స్టాలేషన్ చేయలేము. కెర్నల్ సాఫ్ట్వేర్ లేకుండా మనం ఇన్స్టాలేషన్ చేయలేము. సో ఆ కెర్నల్ సాఫ్ట్వేర్ ఏ వర్షన్ సపోర్ట్ చేస్తుంది అనేది చూడాలి మనం. ఏంటంటే అన్ని వర్షన్స్ కి ఒకే కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేయదు. అందువల్ల ఇన్స్టాలేషన్ ముందు ఏ వర్షన్ సపోర్ట్ చేస్తుంది అనేది మనం చెక్ చేయాలి. ఇదిగోండి ఎస్ఏపి ఎస్ఫరానా ఆన్ ప్రిమిస్ 1511, ఇది 750 రిలీజ్. ఎస్ఏపి ఎస్ఫరానా ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 వచ్చి 750 రిలీజ్. ఇది ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది అనేది మనం చూడాలి ఇప్పుడు. ఇదిగోండి ఎస్ఏపి కెర్నల్ 753 64 బిట్ యూనిక్ కోడ్ కెర్నల్. అంటే ఎస్ఏపి కెర్నల్ 753 64 బిట్ యూనిక్ కోడ్ కెర్నల్. కెర్నల్ లో రెండు రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనే, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనే రెండు రకాల కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంటాయి. ఎస్ఏపి కెర్నల్ 753 64 బిట్ యూనిక్ కోడ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేయదు ఎస్ఏపి ఎస్ఫరానా ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 ఇన్స్టాల్ చేయడానికి. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను, ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ అన్నాను. అంటే అదాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఎస్ఏపి ఎస్ఫరానా 1610 ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుందంటే 753 754. ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ 1610 751 రిలీజ్. ఇది 753 కెర్నల్ వర్షన్ 754 కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది, యూనిక్ కోడ్ కెర్నల్. సో ఇది ఎస్ఏపి ఎస్ఫరానా 1610. ఎస్ఏపి ఎస్ఫరానా 1709 కూడా ఆ రెండు కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తుంది, 753 754. ఎస్ఏపి ఎస్ఫరానా 1709. సో ఇది 752 రిలీజ్. నెక్స్ట్ ఎస్ఏపి ఎస్ఫరానా 1809 ఏ వర్షన్ సపోర్ట్ చేస్తుందో చూడాలి.
ఇదిగోండి 777 SAP కెర్నల్ 777 64-bit యూనికోడ్ కేవలం ఆ కెర్నల్ వర్షన్ ఒకటే సపోర్ట్ చేస్తుంది SAP S/4HANA 1809 ఇన్స్టాల్ చేయడానికి. ఇది 753 రిలీజ్. ఇప్పుడు SAP S/4HANA సర్వర్ 1909 ఇన్స్టాల్ చేయడానికి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ట్రిపుల్ 7 కెర్నల్ వర్షన్ ఒకటే సపోర్ట్ చేస్తుంది. SAP S/4HANA సర్వర్ 1909 కూడా ఇన్స్టాల్ చేయడానికి 777 కెర్నల్ వర్షన్ ఒకటే సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు SAP S/4HANA 2020 కెర్నల్ వర్షన్ చూద్దాం. SAP S/4HANA సర్వర్ 2020 యొక్క కెర్నల్ వర్షన్ ఏం సపోర్ట్ చేస్తుందో చూద్దాం. $793,916 కెర్నల్ వర్షన్ 2020 వచ్చి SAP కెర్నల్ 793 అండ్ SAP కెర్నల్ 916 యూనికోడ్ కెర్నల్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు SAP S/4HANA 2021 చూద్దాం. మనకి ఈ ప్రోడక్ట్ వర్షన్ అందుబాటులో ఉంది ఇన్స్టాలేషన్ చేయడానికి. అంటే SAP S/4HANA 2021 ఇన్స్టాల్ చేయడానికి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుందో మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, SAP S/4HANA 2021 యూజ్ చేసి మనం SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ SAP S/4HANA ఫౌండేషన్ 2021 కూడా ఇన్స్టాల్ అవుతుంది. అలాగే అప్లికేషన్ సర్వర్ యాప్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. యాక్చువల్ గా ఈ SAP S/4HANA ఫౌండేషన్ అనేది మనకు కావాలంటే సపరేట్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడండి, SAP S/4HANA ఫౌండేషన్ అనేది మనం సపరేట్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ బై డిఫాల్ట్ గా ఎప్పుడైతే మనం SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తామో ఆ SAP S/4HANA సర్వర్ సిస్టమ్ లో SAP S/4HANA సర్వర్ అనేది బై డిఫాల్ట్ గా అందుబాటులో ఉంటది. సో ఇక్కడ చూడండి, SAP S/4HANA సర్వర్ 2021, SAP S/4HANA ఫౌండేషన్ 2021, అప్లికేషన్ సర్వర్ యాప్ ఈ మూడు ఇన్స్టాల్ అవుతాయి. ఇప్పుడు SAP S/4HANA 2021 కి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుందో చూద్దాం. 793,916 ఇదిగోండి, 793,916 అనే కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది SAP S/4HANA సర్వర్ 2021 ఇన్స్టాల్ చేయడానికి. ఇప్పుడు SAP S/4HANA సర్వర్ 2022 ఇన్స్టాల్ చేయడానికి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఇదిగోండి, SAP S/4HANA సర్వర్ 2022, SAP S/4HANA ఫౌండేషన్ 2022, అప్లికేషన్ సర్వర్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఇదిగోండి, 793,916 ఆ రెండు కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తుంది. SAP S/4HANA సర్వర్ 2022 ఇన్స్టాల్ చేయడానికి ఈ రెండు కెర్నల్ వర్షన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు SAP S/4HANA సర్వర్ 2023కి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఇదిగోండి SAP S/4HANA సర్వర్ 2023, SAP S/4HANA ఫౌండేషన్ 2023 అప్లికేషన్ సర్వర్ అట. ఇదిగోండి SAP కెర్నల్ 7.93 64-bit యూనిక్ కోడ్ అదొక్క కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది. ఇంకే కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేయదు SAP S/4HANA సర్వర్ 2023 ఇన్స్టాల్ చేయడానికి. ఇంకా లాస్ట్ వర్షన్ వచ్చి SAP S/4HANA 2025 లేటెస్ట్ వర్షను. ఇదిగోండి SAP S/4HANA సర్వర్ 2025, SAP S/4HANA ఫౌండేషన్ 2025 అప్లికేషన్ సర్వర్ అట. ఇదిగోండి SAP కెర్నల్ 9.16 తప్ప ఇంకే కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేయదు. SAP S/4HANA సర్వర్ 2025 ఇన్స్టాల్ చేయడానికి SAP కెర్నల్ 9.16 64-bit యూనిక్ కోడ్ తప్ప ఇంకేది సపోర్ట్ చేయదు. సో ఇప్పుడు SAP కెర్నల్ అనేది ఒక సాఫ్ట్వేర్. SAP కెర్నల్ అంటే ఒక సాఫ్ట్వేర్ యొక్క పేరు, ఒక ప్రోడక్ట్ యొక్క పేరు SAP కెర్నల్ అంటే. మనకి SAP కెర్నల్ రెండు రకాలు ఉన్నాయి. SAP కెర్నల్ సాఫ్ట్వేర్ మనకి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అని, ఇంకోటి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది రెండు ఉండేది. యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ 740 రిలీజ్ వరకే సపోర్ట్ చేస్తుంది. అందుకే ఇక్కడ మనం S/4HANA చూసినప్పుడు ప్రతి కెర్నల్ యూనిక్ కోడ్ కెర్నల్ అని చెప్తుండింది, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ అని చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తే SAP S/4HANA ఆన్ ప్రిమిసేషన్ 1511 వచ్చి 750 రిలీజ్, నెక్స్ట్ వచ్చి 751, 752, 753, 754, 755, 756, 757, 758. SAP S/4HANA సర్వర్ 2025 ఒక్కటే వచ్చి 816. అంటే ఇక్కడ SAP S/4HANA రిలీజెస్ అన్ని 750 అండ్ హయ్యర్ రిలీజెస్ ఉన్నాయి. కానీ నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ కు వచ్చే లోపల నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ 750 అండ్ లోవర్ రిలీజెస్ కి సపోర్ట్ చేస్తుంది. 750 అండ్ లోవర్ హయ్యర్ రిలీజెస్ కి సపోర్ట్ చేయట్లేదు నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్. అంటే SAP S/4HANA సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేయాలంటే యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదు. మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడగచ్చు, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ చేయదు, ఎందుకు యూజ్ చేయకూడదు SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ చేయకూడదు అని అడగతారు. అప్పుడు మనం చెప్పాలి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ 740 అండ్ లోవర్ రిలీజెస్ వరకే సపోర్ట్ చేస్తుంది అని చెప్పాలి. సో ఈ ఏ అయితే ఆ 4 వర్షన్స్ ఉన్నాయో అవన్నీ 750 అండ్ హయ్యర్ వర్షన్స్. 750 అండ్ హయ్యర్ వర్షన్స్ లోనే యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదు. అది SAP S/4HANA యొక్క ఏమేం కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది, రిలీజ్ ఎంత అనేది మనం తెలుసుకున్నాము. SAP రిలీజ్ అంటారు. ఈ 750, 756 ఇవి ఉన్నాయి కదా, ఇది SAP రిలీజ్ ఎంత అనేది చెక్ చేసాం. SAP రిలీజ్ తెలిసింది మనకి. అటాక్ బేస్డ్ SAP సిస్టమ్ ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తాయి అనేది కూడా మనకు తెలిసిపోయింది. ఇప్పుడు జావాకు వచ్చే లోపల సేమ్ కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేయవు. SAP S/4HANA జావాకు వచ్చే లోపల వేరే వేరే కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి,
ఎస్ ఫర్ జే, ఎస్ ఫర్ హనా, ఇదిగోండి 2021. మీకు ఆల్రెడీ తెలిసిందే ఎస్ఏపి ఎస్4 జావా ఇన్స్టాల్ చేయడానికి మ్యాచ్ డిబి డేటాబేస్, ఎస్ఏపి ఏసి డేటాబేస్, ఎస్ఏపి హనా డేటాబేస్ మనకు అందుబాటులో ఉంది. ఇదిగోండి ఇక్కడ చూస్తే ఇదిగోండి ఎస్ఏపి ఎస్4 జావా ఇన్స్టాల్ చేయడానికి మ్యాచ్ డిబి డేటాబేస్, ఎస్ఏపి హనా డేటాబేస్, ఎస్ఏపి ఏసి డేటాబేస్, ఈ 3 డేటాబేసెస్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇదిగోండి ఎస్ఏపి ఎస్4 జావా 2021 ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి కెర్నల్ 753, 754 యూనికోడ్ కెర్నల్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఎస్ఏపి ఎస్4 సర్వర్ 2021 ఇన్స్టాల్ చేయడానికి వేరే వేరే కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తారు. ఇదిగోండి 793, 916 కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది ఎస్ఏపి ఎస్4 జావా 2021 ఇన్స్టాల్ చేయడానికి. కానీ ఎస్ఏపి ఎస్4 జావా 2021 ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి కెర్నల్ 753 64-బిట్ యూనికోడ్, ఎస్ఏపి కెర్నల్ 754 64-బిట్ యూనికోడ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎస్ఏపి ఎస్4 జావా 2022కి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుందో చూద్దాం. సేమ్ 753, 754 కెర్నల్ వర్షన్స్, యూనికోడ్ కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తుంది ఎస్ఏపి ఎస్4 జావా 2022కి. SAP S4 Java 2023. $753, $754 same kernel versions. Final గా SAP S4 Java 2025 చూడాలి. ఓన్లీ 754 కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే SAP S4 సర్వర్ కి ఏ డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది, SAP S4 జావాకి ఏ డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాము. సో SAP S4 సర్వర్ లోపల ఈ కెర్నల్ వర్షన్స్ మనం చెక్ చేసుకున్నాం, ఏ కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తాయి అన్ని చెక్ చేసుకున్నాం. అలాగే SAP S4 అనేది మనకి 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. SAP S4 నాన్ ఐడియాస్ సాఫ్ట్వేర్ అని, SAP S4 ఐడియాస్ అనేది 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అవి ఆ 2 రకాల సాఫ్ట్వేర్స్ ఈ ట్రైనింగ్ లో మీకు 2 రకాల ఇన్స్టాలేషన్ చెప్తాను, 2 రకాల సాఫ్ట్వేర్స్ యొక్క డిఫరెన్సెస్ చెప్తాను ఈ ట్రైనింగ్ లో మీకు. పోను ఆన్ గోయింగ్ క్లాసెస్ లో పోను మీకు SAP S4 నాన్ ఐడియాస్ సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, SAP S4 ఐడియాస్ సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చెప్తాను. సో వాటి గురించి క్లియర్ గా అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం, ఓవరాల్ గా మనం ఏం తెలుసుకుంటున్నాం, ఇక్కడ SAP S4 అనేది ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. మన ఫ్యూచర్ SAP సాఫ్ట్వేర్ ఏంటనేది తెలుసుకున్నాం. SAP S4 యొక్క ఫుల్ ఫామ్ ఏంటనేది తెలుసుకున్నాం.
ఎస్ఏపి హనా అనేది ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. ఎస్ఏపి ఎస్ఫరనా అంటే ఏంటి, ఎస్ఏపి హనా అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. అలాగే మనము అదొక ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అనేది కూడా మనం తెలుసుకున్నాము. అలాగే ఎస్ఏపి ఎస్ఫరనా ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఏం వర్షన్స్ రిలీజ్ చేశాడు, అందులో ఎన్ని వర్షన్స్ ఎక్స్పైర్ అయిపోయి, అందులో ఎన్ని వర్షన్స్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయనేది కూడా మనం తెలుసుకున్నాము. అలాగే 2 రకాల ఎస్ఏపి సిస్టమ్స్ ఉంటాయనేది మనం తెలుసుకున్నాం. అంతే ఎస్ఏపి ఎస్ఫరనా జావా సిస్టమ్ కావాలంటే ఇన్స్టాల్ చేయవచ్చు. అలాగే ఎస్ఏపి ఎస్ఫరనా అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఏపి ఎస్ఫరనా అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి కేవలం హనా డేటాబేస్ ఒక్కటే అందుబాటులో ఉంటుంది. ఎస్ఏపి ఎస్ఫరనా జావా ఇన్స్టాల్ చేయడానికి మ్యాక్స్ డిబి, ఎస్ఏపి ఎస్సి, ఎస్ఏపి హనా డేటాబేస్ అందుబాటులో ఉంటాయి. టోటల్ బిజినెస్ అంతా అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లోనే యూజ్ చేస్తారు. అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఒకటే బిజినెస్ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ సపోర్ట్ చేయదు. అలాగే కెర్నల్, ఏ కెర్నల్ సపోర్ట్ చేస్తుంది, ఎస్ఏపి ఎస్ఫరనా సర్వర్ కి ఏ కెర్నల్ సపోర్ట్ చేస్తుంది, అది యూనికోడ్ కెర్నలా, నాన్ యూనికోడ్ కెర్నలా, నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఎందుకు సపోర్ట్ చేయదు. అలాగే ఎస్ఏపి ఎస్ఫరనా జావా ఇన్స్టాల్ చేయడానికి కూడా ఏమేమి కెర్నల్స్ మనకి అందుబాటులో ఉన్నాయి, వాటి యొక్క కెర్నల్ వర్షన్స్ ఏంటనేది మనం తెలుసుకున్నాము. అలాగే ఎస్ఏపి ఎస్ఫరనా యొక్క ఎస్ఏపి రిలీజెస్ మనం తెలుసుకున్నాము. అలాగే ఎస్ఏపి ఎస్ఫరనా సర్వర్ జావా సిస్టమ్ కూడా ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. అలాగే ఎస్ఏపి ఎస్ఫరనా సర్వర్ మనం ఇన్స్టాల్ చేస్తే దాంట్లో ఎస్ఏపి ఎస్ఫరనా ఫౌండేషన్ కూడా మనకి అందుబాటులో ఉంటుందని చెప్తున్నాము. అలాగే ఎస్ఏపి ఎస్ఫరనా సాఫ్ట్వేర్ 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి నాన్ ఐడియా సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది, ఇంకోటి ఐడియా సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. రెండు మనం నేర్చుకోవాలి. ఇది ఓవరాల్ గా ఎస్ఏపి ఎస్ఫరనా గురించి ఇంట్రడక్షన్. అంటే మనము ఎస్ఏపి ఎస్ఫరనా మీద ప్రాక్టీస్ చేయకముందు మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే ఎస్ఏపి ఎస్ఫరనా అంటే ఏంటి, ఎస్ఏపి ఎస్ఫరనా సర్వర్ అంటే ఏంటి, ఎస్ఏపి హనా డిబి అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. అలాగే ఎస్ఏపి ఎస్ఫరనా సర్వర్ అనేది ఒక అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. కంపెనీలో బిజినెస్ డెవలప్ చేయడానికి ఈ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తారనేది మనం తెలుసుకున్నాము. సో ఇంట్రడక్షన్ లో ఇదే మనం ఎస్ఏపి ఎస్ఫరనా గురించి, ఎస్ఏపి హనా డిబి గురించి, ఎస్ఏపి ఎస్ఫరనా సర్వర్ గురించి, ఎన్ని రకాల ఎస్ఏపి సిస్టమ్స్ ఉంటాయి, అబాప్ సిస్టమ్ కి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తాయి, జావా సిస్టమ్ కి ఏ కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తాయి అనేది మనం చెక్ చేసుకున్నాము. సో అలాగే ఐడియాస్, నాన్ ఐడియాస్ అనే 2 రకాల ఎస్ఏపి సిస్టమ్స్ ఉంటాయన్నది కూడా మనం తెలుసుకున్నాము.